మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిగ్రీ లేటెస్ట్ అప్డేట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీద వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోస్ కనుక మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హలో స్టూడెంట్స్, డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో స్కిల్ కోర్స్ పేపర్స్ కింద మనకి AI ఫండమెంటల్స్ అనే పేపర్ అయితే ఉంటుందన్నమాట. ఆల్ కోర్సెస్ వారికి BA, BCom, BCA, BSc అలాగే BBA ఆల్ కోర్సెస్కి అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి 5 యూనిట్స్ అయితే ఉంటాయి. 50 మార్క్స్ పేపర్ అనమాట. మనకి డిగ్రీ ఫస్ట్ సెమ్లో ఉంటుంది, అలాగే సెకండ్ సెమ్లో కూడా ఉంటుంది. డిగ్రీ ఫస్ట్ సెమ్లో మనకి AI ఫండమెంటల్స్ అయితే ఉంటాయి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే కొన్ని గన్ షాట్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అయితే చేశాను అనమాట. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో AI ఫండమెంటల్స్ నేను చెప్పే క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి ముందుగా ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో డెఫినెట్గా ఎగ్జామ్స్ కంటే ముందే ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో దట్ ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్తో మన దగ్గర PDF అనేది అవైలబుల్గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా యూనిట్ 1 వచ్చేసి AI అండ్ ఇట్స్ సబ్ ఫీల్డ్స్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఓవరాల్గా 9 అయితే ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ AI అండ్ ఇట్స్ ఎవల్యూషన్. సో గన్ షాట్ క్వశ్చన్ అనమాట. దాని తర్వాత 5th క్వశ్చన్, రైట్ ఏ డీటెయిల్డ్ ఎస్సే ఆన్ అప్లికేషన్స్ ఆఫ్ AI ఇన్ డిఫరెంట్ ఇండస్ట్రీస్. అలాగే 7th క్వశ్చన్, డిఫైన్ AI, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ విత్ ఎగ్జాంపుల్స్. గన్ షాట్ క్వశ్చన్ అనమాట. దాని తర్వాత 9th క్వశ్చన్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్, డిఫరెన్స్ బిట్వీన్ AI, ML అండ్ DL. సో డెఫినెట్గా మీరు కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలి. ఈ గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. ఈ 4 అనేది ముందుగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద మేజర్ ఛాలెంజెస్ ఇన్ AI సచ్ యాజ్ ఎథిక్స్, బయాస్, ఎక్స్ప్లెయినబిలిటీ అండ్ డేటా డిపెండెన్సీ. అలాగే థర్డ్ క్వశ్చన్, డిస్క్రైబ్ మెషిన్ లెర్నింగ్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్ విత్ ఎగ్జాంపుల్స్. అలాగే 4th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ కంప్యూటర్ విజన్, ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ ఈస్ అప్లైడ్ ఇన్ రియల్ వరల్డ్ సినారియోస్ లైక్ ఫేస్ రికగ్నిషన్, autonomous vehicles or medical imaging. అలాగే 6th క్వశ్చన్, AI is powerful but faces limitations. Explain the challenges in AI along with possible solutions. అలాగే 8th క్వశ్చన్, explain the future of artificial intelligence. What opportunities and threats does it present to society? సో ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఏవైతే గన్ షాట్ క్వశ్చన్స్ అని చెప్పానో ఫస్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్, 7th క్వశ్చన్, 9th క్వశ్చన్ అనేది ముందుగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్, కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. డిఫైన్ AI, గివ్ టు రియల్ లైఫ్ అప్లికేషన్స్. అలాగే గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే ఇండస్ట్రీ అప్లికేషన్స్ ఆఫ్ AI. ఈ 2 క్వశ్చన్స్ గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. అలాగే 6th క్వశ్చన్, వాట్ ఈస్ కంప్యూటర్ విజన్, రైట్ ఏ ఫ్యూ అప్లికేషన్స్. అలాగే 8th క్వశ్చన్, వాట్ ఈస్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, NLP. సో ఇవి మనకి గన్ షాట్ క్వశ్చన్స్. అలాగే ఛాలెంజెస్, నాలెడ్జ్ ఇంజనీరింగ్ ఇన్ AI, మెషిన్ లెర్నింగ్, హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు AI, హిస్టరీ ఆఫ్ AI ఈజ్ ఇంపార్టెంట్, డిఫైన్ రోబోటిక్స్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ AI. సో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ అయితే ఇస్తారనమాట యూనిట్ 1 నుంచి. సో ఓవరాల్గా 5 యూనిట్స్ అయితే ఉంటాయి. సో ఇది మనకి యూనిట్ 1 అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2. యూనిట్ 2 వచ్చేసి మనకి అప్లికేషన్స్ ఆఫ్ AI. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఓవరాల్గా 8 అయితే ఉన్నాయన్నమాట. సో ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో యూనిట్ 2 నుంచి 2nd క్వశ్చన్, 3rd క్వశ్చన్, 5th క్వశ్చన్ ముందుగా ప్రిపేర్ అవ్వాలి. 2nd క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజెస్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ AI అడాప్షన్ ఇన్ ద హెల్త్ కేర్ ఇండస్ట్రీ. అలాగే 3rd క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద అప్లికేషన్స్ ఆఫ్ AI ఇన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ ఫ్రాడ్ డిటెక్షన్, కస్టమర్ సర్వీస్ అండ్ అల్గారిథమిక్ ట్రేడింగ్. అలాగే 5th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద బెనిఫిట్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ యూజింగ్ AI ఇన్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్. సో ఈ 3 క్వశ్చన్స్ మనకి యూనిట్ 2లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 3 క్వశ్చన్స్ ముందుగా ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ హౌ AI ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ హెల్త్ కేర్ త్రూ డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ ప్లానింగ్ అండ్ పేషెంట్ మానిటరింగ్, ప్రొవైడ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్. అలాగే 4th క్వశ్చన్, అనలైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ AI ఆన్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ డెసిషన్ మేకింగ్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. అలాగే 6th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద పొటెన్షియల్ ఎథికల్ అండ్ ప్రాక్టికల్ ఛాలెంజెస్ ఆఫ్ AI ఇంప్లిమెంటింగ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అలాగే 8th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఇంపాక్ట్ ఆఫ్ AI ఆన్ రోడ్ సేఫ్టీ, ఎఫిషియన్సీ అండ్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్.
సో ఇవి మనకి యూనిట్ 2లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో మీకు కనుక టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. సో గన్ షాట్ క్వశ్చన్స్ మాత్రం సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ అనేది ముందుగా ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత ఫస్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్ అనేది ప్రిపేర్ అవ్వండి. ఈ క్వశ్చన్స్ అన్నిటి కూడా ఆన్సర్స్తో మన దగ్గర పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంది. సో డెఫినెట్గా డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఐడికి అయితే మీరు డైరెక్ట్గా టెక్స్ట్ అయితే చేయండి, రిప్లై అయితే ఇస్తాను. అలాగే మనకి యూనిట్ 2 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఫస్ట్ 3 క్వశ్చన్స్ ముందుగా ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత 13th క్వశ్చన్ అనేది ప్రిపేర్ అవ్వాలి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో డిఫైన్ ఏఐ ఇన్ హెల్త్ కేర్, గివ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్స్ అప్లికేషన్స్. అలాగే సెకండ్ క్వశ్చన్ నేమ్ ఏఐ టెక్నాలజీస్ కామన్లీ యూజ్డ్ ఇన్ హెల్త్ కేర్. అలాగే థర్డ్ క్వశ్చన్ డిస్క్రైబ్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ ఇన్ ఫైనాన్షియల్ సర్వీసెస్. నెక్స్ట్ వచ్చేసి 13th క్వశ్చన్ గన్ షాట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద యూజ్ ఆఫ్ ఏఐ ఇన్ ట్రాన్స్పోర్టేషన్. సో ఇవి ముందుగా ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ 4th క్వశ్చన్ మెన్షన్ వేస్ ఏఐ ఇంప్రూవ్స్ కస్టమర్ సర్వీస్ ఇన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. అలాగే 6th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ హౌ ఏఐ ఈస్ యూజ్డ్ ఇన్ ది రిటైల్ సెక్టర్. అలాగే 8th క్వశ్చన్ వాట్ రోల్ డస్ ఏఐ ప్లే ఇన్ క్రాప్ డిసీజ్ డిటెక్షన్. అలాగే 11th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ఏఐ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్. సో ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మీకు కనుక టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. యూనిట్ 2 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ ఇస్తారు, లేదా 2 క్వశ్చన్స్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి. సో మీకు గనక రిమైనింగ్ యూనిట్స్ కూడా కావాలనుకుంటే డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి, రిమైనింగ్ యూనిట్స్ కూడా అప్లోడ్ చేయండి అని చెప్పేసి. సో డెఫినెట్ గా ప్రిపేర్ అయితే చేసి అప్లోడ్ అయితే చేస్తాను త్వరలోనే. ఎవరికైతే ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయో డెఫినెట్ గా మీకు కావాల్సిన సబ్జెక్ట్ నేమ్స్ అనేవి కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. సబ్జెక్ట్ నేమ్ అలాగే పేపర్ నేమ్ అనేది క్లియర్ గా అయితే మెన్షన్ చేయండి. సో ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానివ్వండి, గన్ షాట్ క్వశ్చన్స్ కానివ్వండి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో డెఫినెట్ గా కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్ పెట్టి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ తో మన దగ్గర పీడిఎఫ్ అనేది అవైలబుల్ గా ఉంది. సో కావాల్సిన వారు డిస్క్రిప్షన్ అనేది ఒకసారి చెక్ చేయండి. అక్కడ మీకు టెలిగ్రామ్ ఐడి అయితే కనిపిస్తుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్ అయితే మీకు సెండ్ అయితే చేస్తాను.